కూరగాయల సాగు రైతులకు ప్రతిరోజు ఆదాయం తెచ్చిపెడుతుంది. వ్యాపారులు ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తున్నది. అలాంటి కూరగాయల పంటల్లో తీగజాతి కూరగాయలు ముఖ్యమైనవి. తక్కువ సమయంలోనే నాణ్యమైన పంట చేతికి వస్తుంది. అంతేకాకుండా వీటికి మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఖరీఫ్లో పందిరి విధానంలో సాగు చేసే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్తో పని లేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తుంటారు రైతులు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సొర, కాకర, దొండ, పొట్లను ఖరీఫ్ పంటగా జూన్ నుండి జూలై వరకు విత్తుకోవచ్చు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ రైతులు నాటు రకాలను సాగు చేస్తూ ఉంటారు. అయితే నాణ్యమైన దిగుబడులను పొందాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివకుమార్. గిరిజన ప్రాంతాల్లో తేజాతి కూరగాయలైనటువంటి గుమ్మడి, పొట్ల, దోస, ఆనప, ఆగాకర వంటి కూరగాయలని ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలోన బీర, కాకర వంటి కూరగాయలు కూడా కొంతమంది అభ్యుదయ గిరిజన రైతులు సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే ప్రధానంగా మన ఈ కూరగాయలని తీగజాతి కూరగాయలు చూసుకున్నట్లయితే జూన్ జూలై కాలంలోనూ, అదేవిధంగా జనవరి ఫిబ్రవరి కాలంలోనూ సాగు చేయడం జరుగుతుంది. జూన్ జూలై కాలంలో అయితే వర్షాధారంగాను, జనవరి ఫిబ్రవరి అయితే ఎక్కడైతే ఈ నీటి వసతి, కొండ వాగుల దగ్గర ఉండే కాలువల్లో నీటి వసతి ఉంటుందో అటువంటి ప్రాంతాల్లోనూ ఈ కూరగాయలని సాగు చేయడం జరుగుతూ ఉంది. మనకి ప్రధానంగా ఈ గిరిజన ప్రాంతాల్లోన దేశీయ సీడ్ని ఎక్కువగా, విత్తనాన్ని వాడుకొని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది, పురాతనమైన రకాలని. సో ఈ విత్తనాన్ని కంపల్సరీగా విత్తన శుద్ధి చేసి మాత్రమే ప్రధాన పొలంలో విత్తుకోవాలి. సేంద్రీయ వ్యవసాయంలో చేసినట్లయితే ఒక కేజీ విత్తనానికి 20 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలా అదేవిధంగా రసాయనిక పద్ధతిలో చేసుకున్నట్లయితే 3 గ్రాముల థైరంను, అదేవిధంగా 5 గ్రాముల ఇమ్డాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఈ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళను, అదేవిధంగా ఏంటంటే మొక్క తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2 నుంచి 3 నీటి తడులు కానీ, లేకపోతే వర్షం పడిన తర్వాత పొలంలోనూ, అదేవిధంగా పొలం చుట్టూ గట్ల మీద కలుపు లేకుండా నివారణ చర్యలు చేసుకోవాలి. అదేవిధంగా ఏంటంటే గుప్పు చేసుకున్నట్లయితే 2-3 తడులు ఇచ్చిన తర్వాత గుప్పు చేసుకున్నట్లయితే నేల గుల్లబారి మొక్క పెరుగుదల కూడా బాగా ఉంటుంది. అలాగే 2 నుంచి 4 ఆకులు మొక్క దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున బోరాక్స్ అనే మందును కలిపి పిచికారీ చేయడం వల్ల ఆడపూల సంతతి ఎక్కువగా వచ్చి మొత్తం దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్క పెరుగుదల నుంచి పూత దశ వచ్చే వరకు 5% వేపగింజల కషాయంతో కానీ, లేదు అంటే 1500 ppm గాఢత ఉండే వేప నూనెని లీటర్ నీటిగా 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా ఈ రసం పీల్చే పురుగుల్ని అరికట్టవచ్చు. ఈ రసం పీల్చే పురుగులు వైరస్ తెగులను కూడా వ్యాప్తి చేస్తాయి కనుక ఎర్లీ స్టేజ్లోనే రసం పీల్చే పురుగుల్ని అరికట్టుకోవడం మనకి చాలా ప్రాధాన్యత ఉంది. దాంతోపాటు తీగజాతి కూరగాయలని మనకి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా పందిళ్ళ పైన కాకుండా నేలపైనే భూమికి సమాంతరంగా పెంచడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి పండు ఏగ సమస్యలు, అదేవిధంగా వర్షాలు పడేటప్పుడు ఈ కాయలు కుళ్ళిపోవడం ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి కనుక వీటిని శాశ్వత పందిళ్ళ పైన కానీ, లేకపోతే వెదురు కర్రలు మనకి ఏజెన్సీలో ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటాయి కనుక ఆ వెదురు కర్రల పందిళ్ళ పైన కానీ మనం సాగు చేసుకున్నట్లయితే పండుగ సమస్య అనేది నివారించవచ్చు. అదేవిధంగా కాయకుళ్ళ సమస్యను కూడా తగ్గించవచ్చు. అలానే కాకుండా ఏంటంటే నాణ్యత కూడా, అంటే మట్టి అదంతా కాయకి తగలకుండా ఉంటుంది కనుక నాణ్యత కూడా బాగుంటుంది. మార్కెట్లో కూడా మనకి మంచి గిరాకీ ఉండి రైతుకి మంచి రేట్ అనేది వస్తుంది. అదేవిధంగా తీగజాతి కూరగాయల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా పెంకు పురుగు, తర్వాత పండు ఏగ సమస్యలు, తర్వాత బూజు తెగులు, వైరస్ తెగుళ్ళు, ఆంత్రాక్నోస్ తెగులు, అదేవిధంగా వేరుకుళ్ళు తెగుళ్ళు అనేవి ప్రధాన సమస్యలు. ఈ సమస్యలు ఏంటంటే అది వచ్చినప్పుడే కాకుండా సమగ్ర యాజమాన్య పద్ధతిలో చేపట్టినట్లయితే ఈ తెగుల్ని కొంతవరకు రాకుండా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే వచ్చిన వెంటనే మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాన్ని కూడా అరికట్టుకోవచ్చు. ఈ సమగ్ర యాజమాన్య చర్యల్లో ప్రధానంగా ఏంటంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం, తర్వాత
చిరుధాన్యాలు, మొక్కజొన్న, జొన్న వంటి పంటలతోటి పంట మార్పిడి చేసుకోవడం, అలాగే విత్తన శుద్ధి చేసుకోవడం, తర్వాత కలుపు లేకుండా పొలం చుట్టుపక్కల కలుపు లేకుండా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ తెగుళ్ళు తగ్గించవచ్చు. ప్రధానంగా రసం పీల్చే పురుగులను, వైరస్లు ఈ కలుపు మొక్కల పైన ఆవాసాలు ఏర్పరచుకుని ఉంటాయి కనుక ఈ కలుపు తగ్గించడం వల్ల వాటిని కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ప్రతి 20 నుంచి 30 రోజులకు ఒకసారి ట్రైకోడర్మా విరిడిని నేలలో కానీ కలుపుకున్నట్లయితే ఈ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లను కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పండు ఈగను నివారించడం కోసం మిథైల్ యూజినాల్ ఎరలు మనకి మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఈ మిథైల్ యూజినాల్ ఎరల్ని మనం పెట్టుకున్నట్లయితే ఈ పండు ఈగ ఉధృతిని గమనించడం జరుగుతుంది. అదేవిధంగా నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది.